అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. కొన్ని కథలు ఆడియన్స్ ను ఎంతగా ఆకట్టుకుంటాయంటే ఆ కథ అక్కడితో ముగిసిపోయిందన్న విషయాన్ని ప్రేక్షకులు అంగీకరించలేరు. సీక్వెల్ కావాలంటూ మేకర్స్ ను డిమాండ్ చేస్తారు. అలా సినీ అభిమానులను ఊరిస్తూ పాన్ ఇండియా సీక్వెల్స్ రీసెంట్ టైమ్స్ లో చాలానే కనిపిస్తున్నాయి. అసలు ఉంటాయో లేదో తెలియకపోయినా ఆ సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్ మాత్రం ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా రాయల్ ఆల్బర్ట్ హాల్లో RRR సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జక్కన్న సీక్వెల్ గురించి ప్రస్తావించారు. RRR 2 ఉంటుందా అన్న ప్రశ్నకు తప్పకుండా అంటూ అంచనాలు పెంచేశారు. దీంతో చరణ్ తారక్ కాంబోను మరోసారి తెర మీద చూసేందుకు అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అభిమానులు డిమాండ్ చేస్తున్న మరో క్రేజీ సీక్వెల్ KGF. ఇప్పటికే ఈ సిరీస్ లో 2 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు పార్ట్ 3 కావాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. దర్శక నిర్మాతలు కూడా 3వ భాగం ఉంటుందని చెప్తున్నా అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ తర్వాత కొత్త డిమాండ్ తెర మీదకొచ్చింది. 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫ్యాంటసీ కథలను మరింత గ్రాండ్ గా చెప్పే అవకాశం ఉండడంతో సీక్వెల్ కు ఇది పర్ఫెక్ట్ టైం అని సజెస్ట్ చేస్తున్నారు. మెగా మూవీ విషయంలో కాస్ట్ అండ్ క్రూ సజెషన్స్ కూడా ఫ్యాన్స్ సైడ్ నుంచి వినిపించాయి. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తే బాగుంటుందంటున్నారు అభిమానులు. రీసెంట్ గా రిలీజ్ ప్రమోషన్ లో చిరు కూడా అదే మాట చెప్పడంతో సీక్వెల్ మీద ఆశలు మరింతగా పెరిగాయి. మరి ఇంతగా అభిమానులను ఊరిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఎప్పుడొస్తాయో చూడాలి. ప్రెసెంట్ పెద్ద వర్క్ లో బిజీగా ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బిగ్ డిసిషన్ తీసుకున్నారు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను పక్కన పెట్టి మరో క్రేజీ కాంబోను తెర మీదకి తీసుకొస్తున్నారు. చరణ్ ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవడం వెనక రీజన్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. గేమ్ చేంజర్ తో నిరాశపరిచిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీతో అభిమానుల ఆకలి తీర్చాలని తెగ కష్టపడుతున్నారు. అందుకే బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే 30% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రంగస్థలం కంటే బాగుంటుందని హామీ ఇస్తున్నారు చెర్రీ. పెద్ది తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పారు చరణ్. చాలా రోజుల కిందటే ఈ ప్రాజెక్ట్ లాక్ అయింది. రంగస్థలం తరువాత ఈ కాంబో రిపీట్ అవుతూ ఉండడంతో మంచి బస్ క్రియేట్ చేసింది కూడా. కానీ ఇప్పుడు సుక్కు కన్నా ముందు మరో దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు మెగా పవర్ స్టార్. పెద్ది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు రామ్ చరణ్. త్రివిక్రమ్ కు అత్యంత సన్నిహితుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేశారు. అందుకే చరణ్ కూడా ఉన్న ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టి త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఇంకా క్లారిటీ రానుంది. వెండితెర మీద సక్సెస్ అవ్వాలంటే అందం, అభినయం మాత్రమే సరిపోదు, ఇంకాస్త అదృష్టం కూడా ఉండాలి. ఎంత మంచి నటుడైనా, ఎంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్నా సక్సెస్ఫుల్ స్టార్ అనిపించుకోవాలంటే కాలం కలిసి రావాల్సిందే. ఇప్పుడు అలాంటి టైం కోసమే ఎదురు చూస్తున్నారు రామ్ పోతినేని. మరి అప్కమింగ్ మూవీతో అయినా రామ్ కోరిక నెరవేరుతుందా? స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రామ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెడీ, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో స్టార్ లీగ్ లో సత్తా చాటారు. అయితే హీరోగా మంచి మార్కులు సాధించినా వరుస విజయాలు సాధించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు ఈ ఎనర్జెటిక్ స్టార్. 2019లో రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ టాక్ సాధించలేకపోయింది. రెడ్ సినిమా పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అందుకే నెక్స్ట్ మూవీ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు రామ్ పోతినేని. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఓ అభిమాని బయోపిక్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఆంధ్ర కింగ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన అభిమానిగా రామ్ నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ప్రెజెంట్ ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు రామ్. వరుస ఫెయిల్యూస్ తో కెరీర్ కష్టాల్లో ఉన్న టైంలో ఆంధ్ర కింగ్ తాలూకాతో కెరీర్ గాడిలో పడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. తనకు బాగా కలిసొచ్చిన కామెడీ, రొమాన్స్ తో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు. మరి రామ్ ఆశలను ఆంధ్ర కింగ్ తాలూకా నిజం చేస్తుందేమో చూడాలి.
యంగ్ జనరేషన్ హీరోల్లో ఎవరు చేయని ప్రయోగం చేయబోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఓ ఇంట్రెస్టింగ్ బయోపిక్ కు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న న్యూస్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ తారక్ చేయబోయే బయోపిక్ ఎవరిది? ఇండస్ట్రీలో ఎందుకింత హాట్ టాపిక్ గా మారుతుంది? ప్రెజెంట్ వార్ 2 డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత ఓ క్రేజీ బయోపిక్ లో నటించబోతున్నారన్నది లేటెస్ట్ అప్డేట్. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో ఎన్టీఆర్ నటించబోతున్నారన్నది ఫిల్మ్ నగర్ లో ట్రెండింగ్ టాపిక్. 2 ఏళ్ల క్రితం రాజమౌళి సమర్పణలో ఆయన తనయుడు కార్తికేయ నిర్మాతగా మేడ్ ఇన్ ఇండియా అనే ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఆ సినిమాకు నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని వెల్లడించారు. ఆ ప్రాజెక్టే దాదాసాహెబ్ బయోపిక్. జక్కన్న సినిమా కావడం వల్లే ఎన్టీఆర్ కూడా నటించేందుకు అంగీకరించారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఓకే అన్నా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లడానికి మాత్రం ఇంకాస్త టైం పట్టనుంది. డ్రాగన్ సినిమా తర్వాత దేవరా 2 చేసేందుకు ఓకే చెప్పారు తారక్. ఆ 2 సినిమాలు పూర్తయిన తర్వాతే మరో మూవీకి డేట్స్ ఇస్తారు. అంటే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ 2027లోనే సెట్స్ మీదకు వెళ్లనుందన్నమాట. అయితే ఇదే కథతో అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ రెండిటిలో ఏది ముందు తెర మీదికి వస్తుందో చూడాలి. ఈ వారం కూడా స్టార్ సందడి లేకుండానే గడిచిపోతుంది. పెద్ద హీరోలు బరిలో లేకపోవడంతో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తో తెరకెక్కిన చిన్న సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. అదే సమయంలో డబ్బింగ్ సినిమాల జోరు కూడా గట్టిగా కనిపిస్తోంది. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో మంచి బజ్ ఉన్న మూవీ 23. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మల్లేశం ఫేమ్ రాజ్ రాచకుండా ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రమోషన్స్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకోవడం, ముందే ప్రీమియర్స్ వేయడంతో 23 మూవీ విషయంలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. నవీన్ చంద్ర లీడ్ రోల్లో తెరకెక్కిన 11 కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అజ్మల్ ఖాన్, రేయా హరి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో హీరోగా సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నారు నవీన్ చంద్ర. కోలీవుడ్ కాంట్రవర్షియల్ మూవీ డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెద్దగా ప్రమోషన్ లేకపోయినా వివాదం కారణంగా ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. క్రేజీ హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ది ఫైనల్ డెస్టినేషన్, బ్లడ్ లైన్స్, మిషన్ ఇంపాసిబుల్, ది ఫైనల్ రికనింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. స్టార్ హీరోలెవరూ బరిలో లేకపోయినా క్రేజీ ప్రాజెక్టులతో ఈ వారం బాక్సాఫీస్ సందడిగానే కనిపిస్తోంది. కొద్ది రోజులుగా స్టార్ హీరోయిన్ సమంత పేరు తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ టాపిక్ శామ్ సినిమాల గురించి కాదు, ఆమె పర్సనల్ లైఫ్ గురించి. ప్రెజెంట్ సింగిల్ స్టేటస్ లో ఉన్న శామ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. కొద్ది రోజులుగా సమంత ఎక్కడ కనిపించినా దర్శకుడు రాజ్ నిడమోర్ కూడా ఆమె పక్కనే ఉంటున్నారు. ముఖ్యంగా సమంత నిర్మాతగా మారి శుభం సినిమా తెరకెక్కించడం మొదలుపెట్టిన తర్వాత ఇద్దరు రెగ్యులర్ గా కెమెరాల కంట పడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య సంథింగ్ నడుస్తుందన్న న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వార్తలపై శామ్ రాజ్ స్పందించకపోవడంతో నిజమేనేమోనన్న కన్క్లూజన్ కు వచ్చేశారు ఫ్యాన్స్. సమంత కీలక పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సిరీస్ లకు వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాజ్. శుభం సినిమా నిర్మాణం విషయంలో సమంతకు ఆయన సపోర్టుగా నిలబడ్డారు. ఆ తర్వాత ప్రమోషన్స్ లోనూ ఆమెతోనే కలిసి ఉన్నారు. ఆ పరిచయమే ఇప్పుడు ప్రేమగా మారిందన్నది ఆన్లైన్ ఆడియన్స్ చేస్తున్న కామెంట్. తాజాగా రాజ్ భార్య శ్యామల చేసిన పోస్ట్ రిలేషన్షిప్ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. తన ఇన్స్టా స్టోరీలో నా గురించి ఆలోచిస్తున్న వాళ్లకు, వింటున్న వాళ్లకు, నా కోసం మాట్లాడుతున్న వాళ్లకు నా కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేయడంతో ఇది రాజ్ సమంత రిలేషన్ గురించి అని ఫిక్స్ అవుతున్నారు నెటిజన్స్. మరి ఇప్పటికైనా శామ్ సైడ్ నుంచి క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.